హాయ్ ఎవ్రీవన్. నిన్నటి నుండి మన ఛానల్‌కి వరుసగా మెసేజెసే వస్తున్నాయి. ఎందుకంటే ఏపీఆర్‌టీఈ రిజల్ట్స్ అయితే ఫస్ట్ ఫేజ్ లాటరీ రిజల్ట్స్ నిన్నైతే అఫీషియల్‌గా పోస్ట్ చేశారు. దాని గురించి వీడియో చేయమని మన సబ్‌స్క్రైబర్స్ చాలామంది అడిగారు. అది వీడియో చేద్దామన్నా ఆ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆ లింక్ గాని, అది ఇంకా ఓపెన్ కాలేదని చెప్పి నిన్న చేయలేదు. ఈ ఈవినింగ్‌కి అయితే అది అప్డేట్ అయింది. వాళ్ళ కోసమేనండి ఈ వీడియో. ఏపీఆర్‌టీ అంటే ఏం కాదండి. ప్రైవేట్ స్కూళ్ళలో 25% రిజర్వేషన్ ఉన్నాయి సీట్స్. పేద పిల్లలు, నెక్స్ట్ అలాగే ఈ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ బీపీఎల్ రిలేటెడ్ బీపీఎల్ హౌసెస్ కింద ఉన్న పిల్లలందరికీ కూడాను ఫస్ట్ క్లాస్ జాయినింగ్ కోసం ఈ ఏపీఆర్టీఈ ఫస్ట్ ఫేజ్ లాటరీ అయితే జరిగింది. అడ్మిషన్ ప్రాసెస్ అదంతా. ఆ లాటరీ వివరాలు నిన్నైతే వచ్చాయి 25th మార్చ్కి. ఇప్పుడు అది ఎలా చూసుకోవాలి, మన పేరు ఉందా లేదా అనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాము. ముందుగా చాలామంది స్టూడెంట్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళు ఇచ్చిన మొబైల్ నెంబర్కి అయితే కన్ఫర్మేషన్ మెసేజెస్ రావాల్సి ఉంది, కానీ ఇంకా కొంతమందికి రాలేదు. అది రాకపోతే ఎలా చూసుకోవాలి, ఏ వెబ్సైట్లోకి వెళ్ళాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. అలాగే ఈ ఫస్ట్ ఫేజ్ లాటరీ కింద 30,075 మంది స్టూడెంట్స్కి అయితే సెలెక్ట్ చేశారు. నెక్స్ట్ ఫేజ్ లాటరీ కూడా ఉందండి. ఏప్రిల్ 12వ తారీఖున సెకండ్ ఫేజ్ లాటరీ జరుగుతుంది. సో ఫస్ట్ ఫేజ్లో మన నేమ్ రాకపోయినా ఇబ్బంది లేదు, ఎందుకంటే సెకండ్ ఫేజ్ లాటరీలో రావచ్చు. అలాగే ఈ లాటరీ ఫస్ట్ ఫేజ్ లాటరీలో నేమ్స్ వస్తే ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి అనేది కూడా ఇప్పుడు మీకు చెప్తాను. ఈ రోజు నుంచి అంటే 26 మార్చ్ నుండి ఏప్రిల్ 7 దాకా మీరు బర్త్ సర్టిఫికేటు, క్యాస్ట్, ఇన్కము, ఆధారు, ఏదైనా అడ్రస్ ప్రూఫ్తో మొత్తం మీరు అలాట్ అయిన స్కూల్కి ఈ డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్తే మీ సీట్ని అయితే కన్ఫర్మ్ చేస్తారు. సో ఇప్పుడు ఆ వెబ్సైట్ ఎలా వెళ్ళాలి, ఎలా డౌన్లోడ్ చేసి చెక్ చేసుకోవాలనేది ఇప్పుడు మీరు చూడండి. ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసి CSEAPGOV.in అని కొట్టండి. అలా కొట్టగానే మీకు ఫస్ట్ వచ్చే వెబ్సైట్ CSE గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, దానిపైన క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేస్తే ఇలా యూజర్ ఇంటర్ఫేస్ వస్తుంది కదా, RTE 12, 26, 27 అని. లేటెస్ట్ అప్డేట్స్లో ఫస్ట్ ఫేజ్ లాటరీ క్లిక్ హియర్ టు డౌన్లోడ్ ఉంది కదా, క్లిక్ హియర్ దగ్గర కొట్టండి. అలా క్లిక్ చేయన వెంటనే మీకు ఒక PDF అయితే డౌన్లోడ్ అవుతుంది, రన్నింగ్లో ఉంది కాబట్టి. అదే మొబైల్ అయితే జిప్ ఫైల్ ఓపెన్ అయ్యిద్ది. జిప్ ఫైల్లో నుంచి మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా వెబ్సైట్ మనం సిస్టంలో ఓపెన్ చేయగానే ఇప్పుడు డౌన్లోడ్ అయిన లిస్ట్ అండి, మొత్తం స్టూడెంట్ లిస్టు. కొంచెం జూమ్ చేసి చూపిస్తున్నాను మీకు. ఇదిగోండి, డిస్టిక్ నేము, మండలు, అప్లికేషన్ ఐడి మీరు చేసి రిజిస్టర్ అయినప్పుడు, అప్లికెంట్ నేము, నెక్స్ట్ స్కూల్ కోడ్, ఏ స్కూల్కి సెలెక్ట్ అయ్యారనేది స్కూల్ నేమ్ కూడా ఇక్కడ చూపిస్తుంది. అలాగే దాని పక్కన చివరిలో ఏ కేటగిరీ, STయా, SCయా, వీకర్స్, EBCయా, అలా మొత్తం ఇలా మనకి కావాల్సిన మన పేరు, మన జిల్లాది మన దీంట్లో సెర్చ్ చేసుకొని, ఒకవేళ మన మెసేజ్ రాకపోతే మన పేరున్న షీట్ ఒక్కటి ప్రింట్ తీసుకోవాలి. నేను చెప్పిన మిగతా డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా, అవన్నీ తీసుకోవాలి. బర్త్ సర్టిఫికేటు, క్యాస్ట్, ఆధార్, ఇన్కమ్, దీంతో పాటు మొత్తం నేను చెప్పినట్టు 30,075 మంది అండి. ఇలా డౌన్లోడ్ చేసుకోవాలి.